హైదరాబాద్ నగరం చారిత్రాత్మక కట్టడాలకు నిలయం. నాటి ప్రజల అవసరాల కోసం నిజాం రాజులు నగరంలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు చేశారు. అలాంటి వాటిలో ఒకటే బాన్సీలాల్పేట మెట్లబావి. 3 అంతస్తుల్లో మెట్లు, రాతి కట్టడంతో పాటు దాదాపు 22 లక్షల లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ ఈ బావి సొంతం. వందల ఏళ్లుగా సికింద్రాబాద్ ప్రాంత ప్రజల దాహాన్ని తీర్చిన ఈ బావి కాలక్రమంలో మరుగున పడింది. ఈ బావి లోతు 53 అడుగులు. కానీ ఇందులో చెత్త పేరుకుపోవడంతో ఈ బావి మూసుకుపోయి ఓ చెత్త కుప్పలా మారిపోయింది. శిథిలమైన స్థితిలో ఉన్న బాన్సీలాల్పేట మెట్ల బావి పునరుద్ధరణ కోసం ముందుకొచ్చారు రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అధినేత్రి కల్పన రమేష్. మా ఇంటికి సస్టైనబిలిటీ తీసుకురావాలని వాటర్ కోసం మనం రెయిన్ వాటర్ మనకి ఎవ్రీ ఇయర్ అబౌట్ 60 days ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటుంది. దీన్ని మనం ఎలా పొదుపు చేసుకోవాలి, దీన్ని ఎట్లా స్టోర్ చేయాలి, అది మనకి మళ్ళీ భూమికి కూడా పనికి వచ్చేటట్టు ఎట్లా చేయాలనేది దీన్ని ఒక చిన్నదాన్ని నేను ఫిగర్ అవుట్ చేశానండి మా ఇంట్లో. దెన్ స్టోరింగ్ రెయిన్ వాటర్ అబౌట్ 1.5 lakh liters ఎవ్రీ ఇయర్. అండ్ ఆల్సో రీఛార్జింగ్, మా ఇంటి పక్కన బోర్వెల్ ఉంది, దాన్ని కూడా రీఛార్జ్ చేస్తూ. సో అదొక సక్సెస్ స్టోరీ లాగా తయారైంది. ఎందుకంటే అంతకుముందు ట్యాంకర్లు కొనేవాళ్ళము, దాని తర్వాత ట్యాంకర్లు కొనట్లేదు. లాస్ట్ 12 yearsగా మేము ఒక్క సింగిల్ ట్యాంకర్ కొనట్లేదు. తర్వాత మా కమ్యూనిటీలో కూడా చాలా కమిటీ వాళ్ళతో ఎఫర్ట్స్ పెట్టి కమ్యూనిటీ కూడా వీ మేడ్ ఇట్ సస్టైనబుల్. అంటే లాస్ట్ 6.5 years నుంచి కామన్ ట్యాంకర్స్ తెచ్చి 4-5 months డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చేయట్లేదు. ఈ 2 సక్సెస్ స్టోరీస్ తర్వాత ఐ థాట్ వీ షుడ్ టేక్ ఇట్ విత్ అ సిటీ వైడ్ అప్రోచ్. అంటే నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు సహీ అన్న ఒక ఎన్జిఓది కోర్ మెంబర్ అవ్వడం జరిగింది వాటర్ ఇనిషియేటివ్స్ కోసం. దాంట్లో నేను లీడ్ తీసుకొని పనిచేయడం మొదలుపెట్టాను. సో మనకున్నది గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్ అన్నది లేక్స్, వెల్స్, ఇవన్నీ ఒక కనెక్టెడ్ నెట్వర్క్ అని నాకు బాగా అర్థమైంది. ప్లస్ సిటీ వాటర్ ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఎంత పైప్ సప్లై మనకి సిటీకి వస్తుంది, ఎక్కడెక్కడ ఎన్ని రివర్స్ నుంచి వస్తున్నాయి, మన ఓన్ వాటర్ సోర్సెస్ ఏంటి, అవన్నీ. ఇప్పుడు లేక్స్, వెల్స్ చూస్తే దాదాపు చాలా వెల్స్, లేక్స్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి, ఫిల్డ్ విత్ గార్బేజ్. వేరస్ ఫంక్షనల్ వెల్స్గా ఇవి ఈ రోజు కూడా పనికొస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న వెల్ కూడా అదే, ఇట్ వాజ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ గార్బేజ్. అండ్ టుడే 33 feet వాటర్ ఉందంటే ఇట్ ఈస్ ప్రూవింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇది ఈ రోజు కూడా పనికొస్తాయి. షాలో అక్విఫర్ మేనేజ్మెంట్ అంటాము. అంటే సర్ఫేస్ వాటర్ని మనం మేనేజ్ చేస్తూ పోతే మనకి బోర్వెల్ వాటర్ అన్నది మనకి ఎప్పుడు ఉంటుంది. కానీ మన లేక్స్ అబౌట్ 185 lakes ఉన్నాయి హైదరాబాద్లో. మోస్ట్ ఆఫ్ ద లేక్స్ ఆర్ పొల్యూటెడ్ విత్ sewage, మనకి పనికిరాదు. దెన్ మోస్ట్ ఆఫ్ ది వెల్స్ ఆర్ ఫిల్డ్ విత్ గార్బేజ్. మన చుట్టుపక్కల ఉన్న నాలాస్ అన్నిట్లో అబౌట్ 70% మన సిటీ సూవేజ్ కూడా ట్రీట్ అవ్వట్లేదు. అవన్నీ మన చుట్టూ ఉన్న నాలాస్, లేక్స్, వెల్స్లోనే ఉన్నాయి. సో దీనికి సమాధానం ఏంటి, దీనికి అసలు ఈ పరిస్థితిని మనం ఎలా మార్చిదిద్దాలి అనేది ఒక స్ట్రాంగ్ ఇంటెంట్తో స్టార్ట్ అయిన జర్నీ అండి. ఎన్జిఓతో ఇండివిజువల్గా పనిచేస్తూ ప్లస్ నా డిజైన్ స్టూడియో రన్ చేస్తూ I got this thought that I should also start a social enterprise. ఎందుకంటే నా విజన్ చాలా లార్జ్గా ఉంది. ఒట్టి ఎన్జిఓ తోటి, అవేర్నెస్ తోటి జనాల్ని మనం బిహేవియర్ చేంజ్ అన్నది కన్వర్ట్ చేయడం అన్నది చాలా కష్టమైన ఎక్సర్సైజ్ అన్నమాట. చాలామంది వింటారు బాగుంది ఇది మనం చేయాలి అని, కానీ ఇది ఎవరిది ప్రయారిటీ కాదు. మనం ఇప్పుడు చేయాలి అనేది ఒక అర్జెన్సీ లేదు. ఇది రేపు చేద్దాము లేదా నెక్స్ట్ ఇయర్ చేద్దాం అలానే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలంటే ఒక సోషల్ ఎంటర్ప్రైజ్ నేను స్టార్ట్ చేయాలనుకొని ఈ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అన్నది చాలామంది ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకొని ఐ స్టార్టెడ్ దిస్ సోషల్ ఎంటర్ప్రైజ్. ఈ సోషల్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసిన తర్వాత బిల్డర్స్కి హెల్ప్ చేయడము, ఇండస్ట్రీస్, హోటల్స్, మాల్స్, లార్జ్ కమ్యూనిటీస్, విల్లా కమ్యూనిటీస్ ఉండొచ్చు, కార్పొరేట్ హౌసెస్ ఉండొచ్చు, అన్నీ ఏ బిల్డింగ్ అయినా దెర్స్ లాట్ ఆఫ్ వాటర్
పొటెన్షియల్. ఆ వాటర్ పొటెన్షియల్ని వాళ్ళు బోర్వెల్స్కి బెనిఫిట్ అయ్యేటట్టు చేయడము, ప్లస్ స్టోర్ చేయడం రెయిన్ వాటర్ అన్నది. ఇది చేస్తూ పోతే లేదు లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. సో రెయిన్ వాటర్ ప్రాజెక్ట్కి ఈరోజు వీ గెట్ లాట్ ఆఫ్ కాల్స్ టు బికమ్ వాటర్ పాజిటివ్, మేము ఏం చేయాలి, మాకు అడ్వైస్ చేయండి, వచ్చి కన్సల్ట్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి అని కూడా. బట్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు, 30% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మేము పబ్లిక్ స్పేస్ ప్రాజెక్ట్స్ తీసుకొని, అంటే దెర్ ఇస్ నో వాయిస్ టు సమ్ వెల్స్, ఎవరు లేదు పట్టించుకునే వాళ్ళు లేదు, దాన్ని బాగా చేయించాలి అనేది ఒక మిషన్గా తీసుకొని ఈ 30%కి వీ స్టార్టెడ్ గెటింగ్ ఫండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ని కనెక్ట్ చేయడం, లేదు సిఎస్ఆర్తో కనెక్ట్ చేయడం. సో ఇట్లా ఫండ్స్ తీసుకొచ్చి బాగా చేయించాలనేది 30% ప్రాజెక్ట్స్. ఇందులో ఈ ప్రయత్నంలో లాస్ట్ 2 years నుంచి వీవ్ రెస్టోర్డ్ అబౌట్ 6 స్టెప్ వెల్స్ ఇన్ హైదరాబాద్. సో దట్ వాజ్ అ గుడ్ సక్సెస్ స్టోరీ. ఎందుకంటే ఈ అన్ని స్టెప్ వెల్స్ కంప్లీట్ గార్బేజ్లో ఫిల్ అయిన వెల్స్. ఈరోజు ఇందులో వాటర్ వచ్చినాయి అండ్ ఇట్ ఈస్ యూ కెన్ సీ ఈవెన్ ద వెల్ వీఆర్ సిట్టింగ్ హియర్. సో ఈ బన్సిలాల్ పేట్ స్టెప్ వెల్ అన్నది ఎలా మొదలైందంటే, నేను జోనల్ కమిషనర్ సికింద్రాబాద్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఫ్లైఓవర్ల కింద వాటర్ కన్జర్వేషన్ ఎలా చేయాలి, దానికి ఏం ఐడియాస్ అనేది ఒక పైలట్ చేద్దామని నేను ఒక ఫ్యూ ఐడియాస్ తీసుకొని ఆయనకు ప్రజెంట్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు మేము చేసిన వెల్ రెస్టోరేషన్స్ కూడా ఆయనకు చూపించాను. గచ్చిబౌలి, కోకాపేట్, గోశాలలో కొన్ని చేసాము. ఇవన్నీ ఆయనకు చూస్తుంటే అండ్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్. మీ జోన్లో కూడా ఏదన్నా వెల్స్ ఉంటే చెప్పండి సార్, వి లెట్ us టేక్ అప్ అండ్ డూ వాటర్ కన్జర్వేషన్. అప్పుడు చెప్పినప్పుడు ఆయన ఐ థింక్ దెర్ ఆర్ సమ్ 2-3 లొకేషన్స్ నేను మీకు తెలియజేస్తానని చెప్పారు. సో ఆఫ్టర్ 2-3 weeks when I followed up, then I was able to get a location. ఈ లొకేషన్కి వచ్చి చూస్తే కంప్లీట్లీ ఇట్ వాస్ ఫిల్డ్ అప్. చుట్టుపక్కల జనాలను అడిగితే ఇది ఒక పార్కింగ్ లాట్ చేసుకోబోతున్నాము, మాకు పార్కింగ్ లేదు ఇక్కడ అంటే వెల్ అన్న సంగతి చాలామందికి తెలీదు అని తెలిసింది నాకు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వెల్ గురించి గుర్తులు కానీ దీని గురించి వాళ్ళకి కొన్ని మెమరీస్ ఉన్నాయి. అవి కూడా కొంతమందితో మాట్లాడి తెలుసుకున్నాను. కానీ ఎవరికి ఇది ఎంత విడ్త్ ఉంది, ఎంత లెంగ్త్ ఉంది, ఎంత డెప్త్ ఉంటుంది ఈ వెల్ అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే 40 ఏళ్ళు 40 years ప్లస్ నుంచి ఇది కంప్లీట్లీ ఫిల్అప్ అయిన వెల్. సో కొన్ని స్టోరీస్, కొన్ని ఇది అన్నీ వినుకుంటూ వచ్చాము. సో దీని వర్క్ స్టార్ట్ చేయడానికి, మొదలు పెట్టడానికి మనం జోనల్ కమిషనర్ సికింద్రాబాద్ ఆయన హెల్ప్ చేశారు. అండ్ విత్ సమ్ ఎక్విప్మెంట్ వీ స్టార్టెడ్ రిమూవింగ్ గార్బేజ్. సో వాళ్ళు ఒక దాదాపు 5.5 weeks వర్క్ దే టుక్ అప్. బట్ దాని తర్వాత ఇది ఇంత హెరిటేజ్ వెల్ని వీ కాంట్ యూజ్ ఎక్విప్మెంట్, దీన్ని ఒట్టి పీపుల్ ఫోర్స్తో మనం చేయాలి, దానికి ఫండ్స్ తెచ్చుకోవాలి అవన్నీ. సో వీ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ తరఫు నుంచి వీ టుక్ అ లెటర్ ఫ్రమ్ ది GHMC అండ్ ఆల్సో యాజ్ అన్ NGO సహీ వీ టుక్ అ లెటర్ ఫ్రమ్ GHMC. వాళ్ళతో ఒక MOU సైన్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము దాదాపు 4 months వర్క్ చేసాము ఇన్ ఆల్. And 53 feet of garbage, 2,000 tons of plastics and debris, construction debris. ఇక్కడ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ హౌసెస్ ఉన్నాయి, చాలా ఫిల్మ్ రోల్స్, రకరకాల వేస్ట్ అండ్ సో మచ్ ఆఫ్ గార్బేజ్. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము కానీ అప్పుడు 4 మాస్కులు వేసుకున్నా మనం ఇక్కడ ఉండలేము, అలాంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఈ వెల్స్ ఇలా చెత్తతో నింపుంటే దీంట్లో నుంచి వర్షపు క్లీన్ వాటర్ అన్నది బ్లాక్ వాటర్ కింద తయారవుతుంది. ఈ బ్లాక్ వాటర్ అనేది చుట్టుపక్కల బోర్వెల్స్లో వెళ్ళి కంటామినేట్ చేయడం అనేది ఇట్స్ జస్ట్ లాజికల్ దట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. కానీ ఎవరికి అది కనిపించదు, ఎందుకంటే ఇవన్నీ ఇన్విజిబుల్ స్టోరీస్. సో వెల్ అన్నది మనం గార్బేజ్తో పెట్టినప్పుడు ఆ కంటామినేషన్ అన్నది మన బోర్వెల్స్కే వస్తాయి. సో ఈ అవేర్నెస్ అనేది జనాలకి మనం చెప్పాలి, ఒక ఎగ్జాంపుల్ చూపించాలి. సో ఇంత ముందు కూడా మేము వెల్స్ దగ్గర బోర్వెల్ వాటర్ శాంపుల్స్ తీసుకున్నాము, అందులో బ్లాక్ వాటర్ కంటామినేషన్ కనిపిస్తుంది. బికాజ్ వెల్స్ అన్నది ఎక్కడైతే మంచి వాటర్ సోర్స్ ఉన్నాయో
అక్కడే చేస్తారు వెల్స్ అన్నది. దట్స్ వేర్ దే డగ్ ద వెల్స్. అంటే వాళ్ళు ఎంత బ్రిలియంట్ ఆర్ యాన్సిస్టర్స్ అండ్ కింగ్స్ హూ బిల్ట్ దీస్ కైండ్ ఆఫ్ వెల్స్. దే వర్ రియలీ బ్రిలియంట్ ఇన్ ఫిగరింగ్ అవుట్ ఎక్కడ స్ట్రాంగ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ కట్టడాలు కూడా ఇప్పుడు దీని మీద ఎన్ని జేసీబీలు, ఎన్ని టిప్పర్ ట్రక్స్, అంటే దాదాపు 2000 టన్నుల గార్బేజ్ దీనిలో నింపాలి అంటే ఎన్ని ట్రక్స్ ఇక్కడ వచ్చిపోయింటాయి. దాని తర్వాత ఈవెన్ ఇనీషియల్ వర్క్. అదే మనం ఒక బిల్డింగ్ మీద ఒక పెద్ద హిటాచీ ట్రక్ని పెడితే ఆ బిల్డింగ్ అసలు ఉంటుందా? కానీ ఈ బిల్డింగ్ ఇన్ని ఏళ్ళ తర్వాత 300+ years అయిన తర్వాత, ఇంత గార్బేజ్, ఇంత అబ్యూజ్ అయిన తర్వాత కూడా ఇంత మంచిగా ఈ స్ట్రక్చర్ ఉందంటే వాళ్ళు ఎంత ఆలోచించి చేశారంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎన్నో జనరేషన్స్ దీని నుంచి బెనిఫిట్ అవ్వాలి అనే ఒక ఆలోచనతో చేశారు. కానీ మనం ఈరోజు నెక్స్ట్ 50 years 100 yearsలో నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. సో అలా జరగకూడదు. వీ షుడ్ స్టార్ట్ రెస్టోరింగ్ అవర్ వెల్స్ అండ్ రెస్టోరింగ్ అవర్ లేక్స్ ఆల్సో. అంటే అది గార్బేజ్ డంప్ యార్డ్స్ కావు. వాటర్ అన్నది మనం ఇంట్లో పూజ చేసుకుంటాం, వాటర్ లేకుండా మనం ఒక పూజ అన్నది స్టార్ట్ అవ్వదు. ఒక మస్జిద్కి వెళ్ళినా వీ వాష్ అవర్ హ్యాండ్స్ అండ్ ఫీట్, క్లెన్స్ అవర్ సెల్వ్స్ విత్ వాటర్. దాని తర్వాతే ఒక మస్జిద్లో వెళ్తాం. ఈవెన్ ఇన్ క్రిస్టియానిటీ, బ్యాప్టిజం అండ్ వాట్ వీ యూజ్ వాటర్. వాటర్ అన్నది మన రిలీజియన్స్లో కూడా ఇట్స్ వెరీ సెలబ్రేటెడ్. కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ సంగతి మర్చిపోతాం. ఆ వాటర్ ఇంట్లో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో బయట కూడా దాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. దీని అన్నింటినీ బయట తీసుకురావాలి. దీనికి ఒక సోషల్ ఎంటర్ప్రైజ్ అన్నది ఒక మార్గం. దీన్ని తీసుకురావాలి. ఇది పెద్ద ఎత్తులో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలి. రెయిన్ వాటర్ అన్నది డ్రైన్లో పెట్టొద్దు. ప్రతి డ్రాప్ రెయిన్ వాటర్ని మనం రీయూజ్ అయినా చేయాలి, లేదు గ్రౌండ్ వాటర్కి పంపించి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ కన్నా మనం పని చేయాలి. ఎందుకంటే ఈరోజు మనము దాదాపు 200 kilometers నుంచి రివర్స్ నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాం. ఆ వాటర్ అసలు ఎంత ప్రెషియస్, కానీ దాన్ని ఇప్పుడు ఫ్లష్ల్లో వాడుకుంటున్నాము, మంజీరా వాటర్ అన్నిటికీ దాన్నే వాడుకుంటున్నాం. తాగడానికి మనం గవర్నమెంట్ తెస్తే మనం అన్నిటికీ దాన్నే వాడుకుంటున్నాం. సో ఇట్ ఈస్ సచ్ ఎ వేస్ట్ ఆఫ్ ఎ రిసోర్స్. ఈరోజు మన హైదరాబాద్లో 1.2 crore పాపులేషన్ అండి. ఇంకా 30 ఏళ్ళు ఇది 2.4 crores అయినప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాం? మొత్తం రివర్స్ అన్నిటినీ మనం ఇక్కడ సిటీకి తెచ్చేస్తామా? లేదు. మన దగ్గర ఏమన్నా సీ ఉన్నాయా? డీసాలినేషన్ ప్లాంట్ సెటప్ చేసి మనకు వాటర్ రావడానికి? అది లేదు. సీ అంటే 600 kilometers అవే. సో మనకి రిసోర్సెస్ అయిపోతున్నాయి. మన సస్టైనబిలిటీ గురించి ఆలోచించాలి. మనము ఎన్నో ఏళ్ళకి మనకి వాటర్ ప్రాబ్లం రాకూడదు. మన రెస్పాన్సిబిలిటీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్, వాళ్ళకి మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది. సో రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ కింద మేము చేసే ప్రతి ఒక్క వర్క్ ఇదేనండి. that we want to put a water footprint back on this earth and we want to connect urban stories with water stories. అంటే మన వాటర్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అనేది అవేర్నెస్ తీసుకురావాలి. ఈరోజు అందరూ వాటర్ అంటే ఒక ట్యాంకర్తో మాత్రమే కనెక్టెడ్ ఉంటారు. అలా కాకుండా సోర్స్తో కనెక్ట్ అవ్వాలి, ఒక వెల్తో కనెక్ట్ అవ్వాలి, లేక్ కనెక్ట్ అవ్వాలి, గ్రౌండ్ వాటర్ ఏంటనేది తెలియాలి. గ్రౌండ్ వాటర్ అన్నది అందరూ బోర్వెల్స్ వేసి, గ్రౌండ్ వాటర్ అన్నది ఏం లేదండి, జస్ట్ ఇట్స్ అ లార్జ్ బౌల్ ఆఫ్ వాటర్. అందులో మనం స్ట్రాస్ లెక్క వీ కీప్ ఆన్ పుట్టింగ్ బోర్వెల్స్ అండ్ సక్కింగ్ అవుట్ వాటర్. బట్ హూ ఈజ్ పుట్టింగ్ బ్యాక్ వాటర్? మన వాటర్ పెట్టకపోతే ఇవన్నీ ఒక డెజర్ట్ లాగా తయారవుతుంది. రేపు మన పిల్లలకి అసలు డెజర్ట్స్ ఇస్తామా, లేదు ఇట్లా వాటర్ రిచ్ రిసోర్సెస్ ఇచ్చిపోతామా అనేది వీ హ్యావ్ టు రియలీ థింక్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఈ నెక్స్ట్ 10-15 years ఇస్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ వాటర్ రెస్టరేషన్. మనం ఎంత తొందరగా చేస్తే అంత బెనిఫిట్ అవుతాము. అండ్ వీ షుడ్ నాట్ వేస్ట్ రెయిన్ వాటర్. రెయిన్ వాటర్కి మనం డబ్బులు ఇవ్వట్లేదు, ఫ్రీ రిసోర్స్ మన రూఫ్ టాప్స్కి వస్తుంది. జస్ట్ మేక్ అ సింపుల్ మెకానిజం టు సేవ్ దట్ రెయిన్ వాటర్ ఆర్ రీయూజ్ ద రెయిన్ వాటర్ ఆర్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద గ్రౌండ్. ఇలా వెల్స్ ఎన్నో బెనిఫిట్ అవ్వచ్చు. ఇప్పుడు హుస్సేన్ సాగర్కి అప్పర్ క్యాచ్మెంట్లో ఉన్నామండి మనం. బెన్సిలాల్పేట అనేది ఇస్ ఇన్ ద అప్పర్ క్యాచ్మెంట్. ఇప్పుడు ప్రతి మాన్సూన్లో అర్బన్ ఫ్లడ్డింగ్, వాట్ వీ అండర్స్టాండ్, సో మచ్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్ హ్యాపెన్స్ అరౌండ్ హుస్సేన్ సాగర్. ఇది 22 lakh liters వాటర్ కెపాసిటీ, అంటే స్టోరేజ్ కెపాసిటీ
ఈ బన్సిలాల్పేటది మాత్రం 22 lakh liters. ఇమాజిన్ ఎవ్రీ టైమ్ ఇట్ రెయిన్స్ ఇంత వాటర్ ఇది తీసుకెళ్ళి కింద గ్రౌండ్ వాటర్ అక్విఫర్స్ని నింపుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక 40 bores 50 borewells విల్ బెనిఫిట్, చుట్టూ ఉన్న వెల్స్ బెనిఫిట్ అవుతాయి. క్లీన్ వాటర్ అనేది ఇప్పుడు ఇంతకుముందు చెత్త ఉన్నప్పుడు కంటామినేటెడ్ వాటర్ వెళ్ళేది అన్ని బోర్వెల్స్, ఇప్పుడు క్లీన్ వాటర్ అన్నది. సో హెల్త్ మీద చాలా ఇంపాక్ట్. మనం లేదంటే లక్షల లెక్క రూపాయలు మనం హాస్పిటల్స్లో ఖర్చు చేస్తున్నాం. ఎందుకు ఖర్చు చేస్తున్నామని మనకు తెలియదు. ఇలాంటి ఇన్విజిబుల్ స్టోరీస్ వల్లనే వాటర్ అన్నది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సెల్ఫ్స్. దీన్ని మనం రియలైజ్ చేసి వీ హ్యావ్ టు డూ, ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు డూ దిస్ అండి. వీళ్ళ చేస్తారు వాళ్ళు చేస్తారు అని కాదు, మన చుట్టూ ఉన్న వెల్స్ దాని గురించి మనకు తెలిస్తే గవర్నమెంట్కి వెళ్ళి చెప్పడము, పుష్ చేయడము, గెట్ ది వర్క్ డన్, ఆర్ కమ్యూనిటీస్గా కొంచెం కాంట్రిబ్యూట్ చేసి ఇలాంటి వాటర్ స్ట్రక్చర్స్ని మనం కాపాడుకోవాలి. మనకి మాత్రమే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ గురించి మనం చాలా ఆలోచించాలి. కల్పన రమేష్ జల సంరక్షణ మంత్రం రీసైకిల్, రీఛార్జ్, రీయూజ్. మొదటి అడుగు ఒంటరిదే అయినా సంకల్పం బలంగా ఉంటే వేల అడుగులు జత కలుస్తాయన్న దానికి అసలైన ఉదాహరణగా నిలుస్తున్నారు కల్పన రమేష్.